మోడీ శ్రీలంక పర్యటనలో అనేక కీలక సమస్యలకు పరిష్కారం దొరికింది. చైనాకు దగ్గరైన శ్రీలంక మళ్లీ ఇండియా స్నేహబంధంలోకి వచ్చింది. భారత భద్రతకు ప్రమాదకరమైన పనులకు శ్రీలంకను వేదిక కానివ్వబోమని దిననాయక హామీ ఇచ్చారు. మత్స్యకారుల విషయంలోనూ మానవతా దృక్పథంతో ముగింపు పలికారు. పొరుగు దేశం లంకతో భారత్ ఎప్పుడూ ఆత్మీయ దేశంగానే ఉంది. ఆపత్కాలంలో ఆ దేశానికి ఇండియా ఆపన్నహస్తం అందిస్తూనే వచ్చింది. 2022లో శ్రీలంక ఆర్థిక సంక్షోభం సమయంలో భారత్ ఇచ్చిన మద్దతు మరువలేనిది. అంతర్జాతీయ ద్రవ్యనిధి అందించేదానికంటే $4 బిలియన్ల విదేశీ మారక ద్రవ్య మద్దతును అందించింది. అది దేశ సొంత ఫారెక్స్ నిల్వలలో కనీసం 1%. కాలపరీక్షకు నిలిచిన ఇరు దేశాల స్నేహం రాజపక్సల హయాంలో చెడిపోయింది. శ్రీలంక క్రమంగా చైనాకు దగ్గరైంది. రాజపక్స సోదరుల పనికిమాలిన విధానాలు, అనంతర పరిణామాలు శ్రీలంకను అతలాకుతలం చేశాయి. ఆ దుస్థితి నుంచి గట్టెక్కించగలరన్న విశ్వాసంతో శ్రీలంక వాసులు మార్క్సిస్ట్ నేత అనురకుమార దిశనాయకేకు పట్టం కట్టారు. పదవీ బాధ్యతలు స్వీకరించాక ఆయన ఇండియాతో సత్సంబంధాలకు మొగ్గు చూపారు. గత ఏడాది డిసెంబర్లో ఢిల్లీకి వచ్చిన దిశనాయకే భారత భద్రతకు ప్రమాదకరమైన పనులకు తమ భూభాగాన్ని వేదిక కానివ్వబోమని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాలు ఇరు దేశాల దోస్తీకి కొత్త బాటలు వేశాయి. శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణను మోడీకి ప్రదానం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ప్రధాని మోడీ తీసుకున్న చొరవకు గుర్తింపుగా మిగిలాయి. చిన్న ద్వీపమైన శ్రీలంక హిందూ మహాసముద్ర సరుకు రవాణా మార్గంలో కీలక స్థానంలో ఉంది. అందుకే భౌగోళిక రాజకీయాల్లో దానికి వ్యూహాత్మక ప్రాధాన్యం లభిస్తోంది. దక్షిణాసియాలో భారత ప్రాబల్యాన్ని అడ్డుకోవడం కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న చైనా మన ఇరుగు పొరుగు దేశాల్లో పాగా వేసేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఆ క్రమంలో డ్రాగన్ కబంధ హస్తాల్లోకి శ్రీలంక పూర్తిగా జారిపోకుండా భారత్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తాజాగా రక్షణ ఒప్పందంలో భద్రతాపరమైన అంశాల్లో శ్రీలంకతో బంధం మరింత బలోపేతం కానుంది. యుఏఈతో కలిసి ట్రింకోమలి ప్రాంతాన్ని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న నిర్ణయం ఇక్కడ ప్రధానమైంది. ఇందులో భాగంగా చేపట్టే 120 మెగావాట్ల సౌరశక్తి ప్రాజెక్ట్ శ్రీలంక విద్యుత్ అవసరాలను తీర్చబోతోంది. ఆరోగ్యం, ఇతర రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలు చెప్పుకోదగ్గవే. అంతర్జాతీయ జలాలను దాటి వస్తున్నారంటూ భారత మత్స్యకారులపై శ్రీలంక నౌకాదళం తరచూ కాల్పులకు దిగుతూ వారిని నిర్బంధిస్తోంది. మోడీ సూచించినట్లు ఈ వివాదానికి శ్రీలంక సర్కార్ మానవతా దృక్పథంతో ముగింపు పలుకుతామని మాటిచ్చింది.